ఘనమైన పరిశుద్ధమైన యేసు ప్రభు వారి నామంలో ప్రియమిత్రులారా మీకందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనము. వారి ప్రాణమును సమృద్ధితో తృప్తిపరచెదను. ఆమేన్. ఈ లోకంలో దేని యందు కూడా నిజంగా శాశ్వతమైనటువంటి ఆనందం కానీ, తృప్తి కానీ, సంతోషం కానీ ఉండదు కదా ప్రియులారా. కానీ దేవుని ద్వారా వచ్చేటువంటి ఆ సంతోషము, ఆనందము, ఆ తృప్తి అది శాశ్వతమైనది, అది పరిపూర్ణమైనది కదా. ప్రభువారి నామంలో మనము ఆయన ఆశీర్వాదములకు పాత్రులముగా ఎంచబడి ఆయన ఇచ్చే సమృద్ధిలో మన ప్రాణము తెప్పరిల్లజేయబడిలాగున ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మహాగణుడమైన తండ్రి యేసయ్య, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. మీరిచ్చిన ఈ వాగ్దానములను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి, ఈ దినమంతట్లో కూడా మీరు మమ్మలను సమృద్ధితో నింపి నడిపించండి ప్రభువా. మేము చేస్తున్నటువంటి పనుల విషయమైతే దిగ్విజయం అనుగ్రహించండి. మాకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఒక్క ఆయుధము వర్ధిల్లక యేసుక్రీస్తు శక్తి గల నామంలో లయపరుస్తున్నాం. ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకము చేసుకొనండి తండ్రి. వారి యొక్క అవసరతలు ఎరిగి ఉన్న తండ్రివి నీవేనయ్యా. ఆకాశము తట్టు చూచుచున్న దేవాతి దేవుడవు నీవే తండ్రి. పేరు పేరున అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా, మీ కనికరము చొప్పున తండ్రి వారిని ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనులను ఆశీర్వదించండి. నూరంతలుగా ప్రభువైన తండ్రి దీవించి సమృద్ధితో నింపండి దేవా. అస్వస్థతలో ఉన్న వారిని స్వస్థపరచండి. ఉపాధి కొరకు వెతుకులాడుచున్న వారికి ఉపాధిని అనుగ్రహించండి. ప్రభువా, మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును స్థిరపరచమని యేసు ప్రభు వారి శక్తి గల ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుకుని తిరిగి పొందుకొనుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్.